వెలువెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రతి ఒక్కరూ బాలకృష్ణని తప్పుపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు ఎమ్మెల్యే విరూపాక్ష ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు నిన్న జరిగిన సమావేశంలో బాలకృష్ణ మాట్లాడాలి, ఏ విధంగా చూడొచ్చు? ఆయన మాట్లాడిన మాటలు చాలా అసెంబ్లీ అంటే ఒక దేవాలయం అని అంటుంది. ఆ దేవాలయంలో ఆయన మాట్లాడిన మాట కానీ ఆయన అక్కడ స్పీకర్ గారు దాదాపు ఆయన సీనియర్ నాయుడు దాదాపు 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన సభ అధ్యక్షుడు. ఆ సభ అధ్యక్షునికి ఆయన అధ్యక్ష అనేక నోరుగని రాకుండా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నాడు. సైకో జగన్మోహన్ రెడ్డి గారు కాదు సైకో, నువ్వు సైకో, నువ్వు అక్కడ ఎందుకు వచ్చినా నువ్వు తాగి నీకు మాట్లాడే కానీ నోరు రాకుండా తాగినాడు. తాగి సభాధ్యక్షుని కానీ మర్యాద ఇవ్వకుండా అసెంబ్లీలో దేవాలయం అంటే అసెంబ్లీలో ఆయన మాట్లాడే చూస్తుంటే, ఎందుకంటే ఆయన కళ్ళకి అద్దాలు ఎక్కడ పెట్టుకుని మీరు చూసినారు, జేబులో చేతులు పెట్టుకొని అసలు అసెంబ్లీలో మాటలు కాదు అవి. ఆయన సినిమాలో తీస్తారు, డూబులు తీస్తారు సినిమాలో, అదే డూబులు అక్కడ చూపిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి అధికారం అహంకారం పెరిగిపోయి అహంభావం పెరిగిపోయి ఆ దేవాలయం లాంటి అసెంబ్లీ లేకపోయి తాగిపోయినా అంటే అంత మూర్ఖత్వముడు ఎవరుండరు. ఎందుకంటే ఆయన ఎందుకు ఆ ఎమ్మెల్యేగా గెలిపించినాడో ఆ హిందూపుర ప్రజలు వాళ్ళ మనస్సాక్షి తెలుసుకోరు. ఎందుకంటే ఆడ హిందూపురలో ఎందుకు గెలిపిస్తున్నట్టు ఆయన్ని ఆ ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ఆయన విలువతోనే ఆయన ముఖం చూసి ఆయనకు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు హిందూపురంలో. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు కుమారుడైన సమాజానికే ఈరోజు చాలా అసలు అసహ్యంగా ప్రతి మన రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రం కానీ అసహించుకుంటుంది ఈరోజు ఆయన చూసి. ఇంత దరిద్రంగా మాట్లాడమైనటువంటి వ్యక్తి అంటే, ఎందుకంటే మీ చంద్రబాబు నాయుడికి ఆ పార్టీనే ఎన్టీ రామారావు పార్టీని పెట్టిన దాన్ని ఆయన పనంగా ఆయన పక్కన పెట్టి నువ్వు ఈరోజు అంత అసహ్యంగా మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు మేమే కాదు మీ కూటమి నాయకులే అసహించుకుంటున్నారు. అంటే అసెంబ్లీలో మీరు చూసేట్టు నాకు చాలా అసహింపు కనపడుతుంది ఆయన మాట్లాడే మాటలు. ఎందుకంటే చాలా వాళ్ళకే వదిలేస్తాం వాళ్ళకి. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ అంటే వాళ్ళకి లెక్కలేదు, ప్రజలంటే లెక్కలేదు, ఒక గౌరవం అసలు ప్రజలంటే గౌరవం లేదు, అసెంబ్లీ అంటే గౌరవం లేదు ఆయనకి. అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ఆ పదవికే రాజీనామా చేయాలని అంటున్నాం. ఎందుకంటే ఆయనకి మాట్లాడే ఆడ కాదు. ఎందుకంటే ఆయన మాట్లాడేది చూసినాం. ఎక్కడ ఏదో ఆడవాళ్ళంటే ముద్దన్న పెట్టుకోలే, ఇంకా ఏదో మనం ఆయన ఘోరంగా మాట్లాడాలి. అలాంటి వ్యక్తి తక్షణమే ఆయన డిస్క్వాలిఫై చేసి ఆ స్పీకర్ గారు అయిన పాత్రలు. ఎందుకంటే ఆయన గౌరవ అధ్యక్షుడు, మన అసెంబ్లీ గౌరవ అధ్యక్షుడు ఎవరంటే స్పీకర్ గారు. ఆయన కానీ అధ్యక్ష అనే మాట్లాడే పలకలేదు. ఆయన అంత అహంకారంతో అంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు ఈ కూటమి నాయకులు. అది మన బాలకృష్ణ గారి మేము దీన్ని మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మనం చూసుకున్నట్లయితే